మంగాపురం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి విశేష లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని సూర్యప్రభ వాహన సేవను, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు భక్తులు సమ్మని మురళీచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి రోజున శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమవుతాయన్నారు. 9 రోజులు స్వామివారిని వివిధ రకాల వాహనాలపై ఊరేగిస్తామని తెలిపారు. నిన్న జరిగిన స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమానికి సమ్మని మురళీచారి జయలక్ష్మి దంపతులు పుష్పాలు అందజేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కాలనీ వాసులు భక్తుల సహాయ సహకారంతో బ్రహ్మోత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాము. భక్తులు కూడా తండాలుగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పునీతులు అవుతున్నారు. ప్రతిరోజు కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది కాబట్టి మరి మధ్యాహ్నము సాయంత్రం కూడా అన్నప్రసాద వితరణ ఎంతో విశేషంగా మన ఆలయంలో కూర్చోబెట్టి ప్రతి ఒక్క భక్తులకి మరి వెనక్కి వెళ్లకుండా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అందరూ స్వామివారి కృపకు పాత్రగా అయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామివారికి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం మాఘశుద్ధ పాడ్యమి అనగా తేదీ 10వ తారీఖు నుండి ప్రారంభమయ్యాయి. 10వ తారీఖు రోజున సాయంకాలం విశ్వక్సేన ఆరాధనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత మరుసటి రోజున యాగశాల ప్రవేశము, నిత్య హోమాదులు జరిగాయి. తర్వాత నిన్నటి రోజున స్వామివారికి లక్ష పుష్పార్చన కైంకర్యం జరిగింది. తర్వాత రోజుకొక వాహనం చొప్పున స్వామికి వాహన సేవలు కూడా జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఈ రోజున ఉదయం సూర్యప్రభ వాహనం జరిగింది, సాయంకాలం చంద్రప్రభ వాహనం. మరుసటి రోజు అనగా రేపు స్వామికి 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. తర్వాత స్వామికి వాహన సేవల భాగంగా హంసవాహన సేవ, తర్వాత అశ్వవాహన సేవ, ఇటువంటి వాహన సేవలు తగు సమయాల్లో స్వామివారికి కైంకర్యం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం చక్రస్నానంతో పూర్తి కాబడుతుంది. నిత్యం కూడా తదియారాధన కార్యక్రమాలు, విశేషంగా
స్వామివారి కళ్యాణ మహోత్సవం గురువారం రోజున సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కనుక ఈ కళ్యాణ మహోత్సవంలో సహజంగా ఈ గ్రామవాసులే కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు వచ్చి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటుంటారు. విశేషంగా ఏమిటయ్యా అంటే ఈ బ్రహ్మోత్సవంలో ప్రతిరోజు కూడా తదియారాధన ఉదయం సాయంకాలం 2 పూట్ల కూడా తదియారాధన విశేషంగా జరుగుతుంది. అందరూ భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాద రూపంలో ఈ భోజన కార్యక్రమం చేస్తుంటారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180341138.